యమునా నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు తిప్పికొట్టే విషయంలో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలంతో ఆప్ నాయకులు మతి తప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదైతే చార్లెస్ స్వాబరాజ్కి ఆప్ నాయకులకి మధ్య తేడా లేదని మండిపడ్డారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడంలో వాళ్ళు ఆరితేరిపోయారని దుయ్యబట్టారు. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు అద్దాల మేడల్లో నివసిస్తున్నవారు పేదల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదు. ఓటమి భయంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దగాకోరు మాటలు చెప్తోంది. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇస్తే ఓట్లు రావని అంటోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరకడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టం లేదు. ఢిల్లీలోని పూర్వాంచల్ ప్రజలు మురికి కోపంలోనే చాత్ పూజలు చేసుకోవాలని కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ చరిత్రలో అతిపెద్ద పాపం చేసింది. ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్యానా ప్రజల మీద నిందలు మోపారు. యమునా నదిలో విషం కలిపారని అన్నారు. హర్యానాలో ఉన్నది మనుషులు కాదా? వాళ్ళకి ఢిల్లీలో కుటుంబ సభ్యులు బంధువులు లేరా? సొంత మనుషులు చావాలని నదిలో విషం కలుపుతారా? యమునా నదిలో హర్యానా నుంచి వస్తున్న నీటిని నాతో పాటు ఢిల్లీ ప్రజలు దౌత్యవేత్తలు న్యాయమూర్తులు కూడా తాగుతున్నారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నదిలో విషం కలిపి నాకు హాని కలిగిస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఆప్ నాయకులు అసలేం మాట్లాడుతున్నారు? తప్పుల్ని క్షమించే గుణం మన భారతీయుల్లో ఉంది, కానీ ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తే ఎవరు క్షమించరు. ఆ పాపాత్ముల్ని మన్నించే ప్రసక్తి లేదంటూ మోడీ వ్యాఖ్యానించారు.